ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 1:20 రాయబడిన మాట, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించిన తర్వాత అని కాదు, ఆలోచించుకొనుచుండగా మనకు కూడా ఎన్నెన్నో విషయాల గురించి ఆలోచిస్తుంటాం. వాటి గురించి, వీటి గురించి, నిన్న జరిగిన వాటి గురించి, రేపేమి జరగబోతాయి అనేటువంటి వాటి గురించి మనం ఆలోచిస్తుంటాం. ఆలోచించడం మనకు ఒక అలవాటు, మన మనసు చేసేటువంటి పని. అతడు ఆలోచించుకొనుచుండగా ఏం జరిగింది? అతడు ఆలోచించి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. గురువు పెట్టాడని కాదు, కానీ అతడు ఆలోచిస్తూ ఉండగా నీ ఆలోచనలోకి ఒక డివైన్ ఇంటర్ఫియరెన్స్, ఒక దైవికమైన జోక్యం. ఇతరులు మన జీవితాల్లో జోక్యం చేసుకుంటే మనకు నచ్చదు. దిస్ ఈజ్ మై పర్సనల్ విషయం అండి, మీరు అనవసరంగా ఇన్వాల్వ్ కావద్దంటాం. కానీ దేవుడు మన జీవితంలో మన అనుమతి లేకుండా మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. కారణం ఏంటంటే ఆయన ప్రభుత్వానికి మనం ఒప్పుకున్నాం, ఆయన అధికారానికి లోబడ్డాం. యు ఆర్ మై లార్డ్ అన్నాం, నువ్వు మా ప్రభువు అన్నాం, యేసు ప్రభువు అని మన నోటితో ఒప్పుకున్నాం. అప్పటి నుంచి ఆయన మన జీవితంలో ఇంటర్ఫియర్ కాగలడు, జోక్యం చేసుకోగలడు. ఆయన జోక్యాన్ని నువ్వు భరించినా భరించకపోయినా ఆయన ఖచ్చితంగా జోక్యం చేసుకొని ఆలోచనలు మార్చేసి నేను అద్భుతమైనటువంటి ఒక తీర్మానం తీసుకోవడానికి ప్రభువు సహాయం చేయగలడు. కాబట్టి అటువంటి అద్భుతమైన తీర్మానాలు తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.